BeatStars.com. Hi students, APM Set 2020 admissions for BIPC stream. ఇప్పటివరకు అయితే ఉత్కంఠంగా సాగిన ఎంపీసీ స్ట్రీమ్కి ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసింది. ఇంకొక ఫేజ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు ఎంపీసీ వాళ్ళకి. కానీ ఎంపీసీ వాళ్ళని చూసి బైపీసీ వాళ్ళు చాలా చాలా టెన్షన్గా అయితే ఉన్నారు. మాకు ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఒకవేళ స్టార్ట్ అయితే ఎలాగా? ఓకే, సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ఒరిజినల్ డీటెయిల్స్, యాక్యురేట్ డీటెయిల్స్, అవసరమైన డీటెయిల్స్ మీకు ఈ యూట్యూబ్ ఛానల్ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడతాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా దానిపైన ఉండే థంబ్నెయిల్తోనే మీకు అర్థమైపోతుంది ఏ మ్యాటర్ చెప్పదలుచుకున్నారు. దానిపైన ఉన్న మ్యాటరే మీకు ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకే, అండ్ ప్రతి ఒక్కటి మీకు అథెంటికేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఓకే, సో వివరాల్లోకి వెళ్తే ఎంసెట్కి దేశానికి సంబంధం లేదు, నేషనల్ లెవెల్కి అయితే సంబంధం లేదు. ఎందుకంటే నేషనల్ లెవెల్కి ఐఐటి, ఎన్ఐటీస్కి జేఈ మెయిన్స్ అయితే సెపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అయితే మెడికల్ పిల్లలకు లేదు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ఒకటి, దాంట్లో కొన్ని సీట్స్ ప్రతి స్టేట్స్లో కొన్ని పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ నీట్ ద్వారా కూడా అడ్మిషన్స్ ఇవ్వబడతాయి. కాబట్టి ఈ స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా నేషనల్ లెవెల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మొదటి కారణం, మీకు లేట్ కావడానికి మన స్టేట్ గవర్నమెంట్ తప్పైతే ఏమీ లేదు. దాంట్లో జగన్ గారిని ఎవరిని దూషించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో అది కారణం. నీట్లో మన టోటల్ 100 సీట్స్ ఒక కాలేజీలో ఉంటే 15% నీట్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇవ్వబడతాయి. వాళ్ళ రిపోర్ట్ తర్వాతే మనకు 85% స్టేట్ కోటా కింద సీట్స్ అలాట్ అయితే జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకు 15% అలాట్మెంటే కంప్లీట్గా జరగలేదు. యాక్చువల్గా అయితే 31 డిసెంబర్ వరకు కంప్లీట్ కావాలని అథారిటీస్ అయితే అనుకున్నాయి. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ మళ్ళీ రీసెంట్గా వచ్చింది. తొందరపడి స్టూడెంట్స్కి అనవసరంగా కౌన్సిలింగ్లో ప్రాబ్లం అయితే వాళ్ళ లైఫ్ లాంగ్ ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ప్రశాంతంగా 15th జనవరి వరకు కౌన్సిలింగు ఎలాంటి పొరపాట్లు లేకుండా సానుకూలంగా సాగించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది. ఒకవేళ అది 31 వరకు ఉంటే ఏఐక్యూ ఆల్ ఇండియా కోటాలో సీట్స్ భర్తీ అయ్యేది. తర్వాత నీట్ అథారిటీస్, స్టేట్ లెవెల్ అథారిటీస్కి రిపోర్ట్ అయితే ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ స్టేట్స్ 85% సీట్స్ కోసం రిక్రూట్మెంట్ అయితే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో 15th జనవరి వరకు దాంట్లో కూడా చాలా రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, తర్వాత మాపప్ రౌండ్ అండ్ స్టే వేకెన్సీ రౌండ్. సో మీరు ఒకవేళ నీట్ ఆల్రెడీ ఇచ్చి ఉంటే, నీట్ ద్వారా అంటే మీరు ఏమనుకుంటారు, నేను వేరే రాష్ట్రానికి వెళ్ళాలి అని. అలా ఏం లేదు. సో మన రాష్ట్రంలో తెలంగాణలో అయితే కాళోజీ యూనివర్సిటీ, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, దానికి కూడా 15% సీట్స్ కూడా అలాట్మెంట్ ఇవే అథారిటీస్. సో వాటి ద్వారా కూడా 2వ తారీఖు నిన్నటి రోజే కాళోజీ నారాయణ యూనివర్సిటీది కౌన్సిలింగ్ లిస్ట్ అయితే వచ్చింది. కావాలంటే మీరు వెబ్సైట్ చెక్ చేసుకోండి, లేకపోతే ఆ లిస్ట్ అయితే మీకు ఆల్రెడీ ఇస్తాను బీడిఎస్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం. ఓకే, సో ఇంకా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి కూడా కొన్ని వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కానీ చాలా తక్కువ రెస్పాన్స్ వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ రాలేదు. మాకు ఒకవేళ ఎక్కువ వ్యూస్ వస్తే, ఎక్కువ లైక్స్ వస్తే, ఎక్కువ షేర్స్ వస్తే ఆటోమేటిక్గా నాకు కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. సో మీకు కూడా హెల్ప్ చేస్తాను. యాక్చువల్గా నా స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ నీట్లో జాయిన్ అయిపోయి ఉన్నారు, కొంతమంది మాత్రం మిగిలి ఉన్నారు. ఓకే, సో వాళ్ళ గురించి వీడియోలు అయితే చేస్తాను. కానీ మీరు కూడా ఒకవేళ మీరు నీట్ ఇవ్వకుండా ఎంసెట్ పైన ఆధారపడి ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా
లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ క్లాస్మేట్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. దానివల్ల ఎక్కువ వ్యూస్ వస్తే ఈ వీడియోకి, ఎక్కువ లైక్స్ వస్తాయి. అంటే నేను ఈ డైరెక్షన్లో వర్క్ చేయాలని ఆలోచిస్తాను. ఓకే, సో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తర్వాత ఇంకా డౌట్స్ వచ్చేది పిల్లలకి, చాలామందికి డౌట్స్ అయితే ఏమొస్తున్నాయంటే, చాలామందికి డౌట్స్ ఆన్లైనా ఆఫ్లైనా. ఓకే, సో మొన్న ఎయిమ్స్ అయితే ఢిల్లీలో ఒకటి కండక్ట్ చేసింది, స్ట్రే వేకెన్సీ రౌండ్. అదొక్కటి మాత్రమే ఆఫ్లైన్, ఫిజికల్గా వెళ్ళి అప్పటిదప్పుడు డిసైడ్ కావాలి. ఓకే, సో అదొకటి అప్డేట్. అంటే దాని తర్వాత ఇవి కౌన్సిలింగ్ అవుతున్నాయి కాబట్టి ఆఫ్లైన్ అవుతాయా, కాకపోతే అందులో కొంతమంది ఉంటారు స్ట్రే వేకెన్సీలో వచ్చే స్టూడెంట్స్ ఎయిమ్స్లో డైరెక్ట్ అడ్మిషన్స్ కోసం. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఈసారి ఎయిమ్స్లో కూడా చాలా సీట్స్ వ్యాకెంట్ ఉన్నాయి. ఇన్ని రౌండ్స్ కౌన్సిలింగ్ అయినప్పటికీ చాలామందికి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరక ఎయిమ్స్లో కూడా అడ్మిషన్స్ తీసుకోలేని పరిస్థితి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలకి సీట్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఉంది. సో అది ఎలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, ఎలా ఉండబోతుంది ప్రొసీజర్ అనేది ప్రతి ఒక్కటి యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వబడుతుంది. సో ఒక ఎయిమ్స్ స్ట్రే రౌండ్ మాత్రం ఢిల్లీలో జరిగింది 31st రోజు. అంతకుముందు నేను వీడియో చేశాను, ఎవరైనా మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ఉంటే వెళ్ళొచ్చు అని, కానీ ఎక్కువ రెస్పాన్స్ అయితే రాలేదు. ఓకే, సో అందుకని దాని తర్వాత మళ్ళీ ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ గురించి ఆలోచించాను. ఒకవేళ మీరు కనుక దీని గురించి కూడా అలాగే అప్డేట్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఎంసెట్ పిల్లలకి ఎంపీసీ స్ట్రీమ్కి ఎలా వీడియోస్ ఉన్నాయి, దాంట్లో క్వాలిటీ, ఇన్ఫర్మేషన్, అథెంటిసిటీ అన్నీ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు ఈ ఇయర్ డ్రాప్ అవుదాం అనుకుంటే ఎయిమ్స్లో అయితే చాలా చాలా తక్కువ ఫీజు, తర్వాత తక్కువ ఫీజే కాకుండా మంచి క్వాలిటీ ఆఫ్ టీచింగ్, తర్వాత మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా రెప్యుటేషన్ అయితే ఎయిమ్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ కూడా ఉంది. సో వాటి గురించి అన్ని గురించి డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వచ్చు. కానీ దానికి మీ రెస్పాన్స్ ఒకటే నేను కోరుకుంటాను. లైక్లు ఎక్కువ కోరుకుంటున్నాను, వ్యూస్ ఎక్కువ కోరుకుంటున్నాను. దానికి మీ ఫ్రెండ్స్ అందరికీ ఏపీ అయినా తెలంగాణ అయినా ఇమీడియట్గా షేర్ చేయండి. అది ఏదో ఒక రూపంలో మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఈ ఇయర్ డ్రాప్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది చాలా కాస్ట్లీ పరిస్థితి, ఒక ఇయర్ డ్రాప్ చేసినా మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది గవర్నమెంట్ జాబ్స్ కంటే సెల్ఫ్ ప్రాక్టీస్ డిపెండెంట్ కాబట్టి. ఇంజనీరింగ్కి అలా ఉండదు. ఇంజనీరింగ్కి జాబ్స్ అనేది 1 year తర్వాత జాబ్స్ చాలా చాలా తగ్గిపోతాయి. కానీ మెడికల్ స్టూడెంట్స్కి అయితే ఆ పరిస్థితి లేదు. మన యూనియన్ హెల్త్ మినిస్టర్ అయితే ఒక గుడ్ న్యూస్ ఇచ్చాడు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అవుతాయని. సో మీకు కూడా ఒక 1 year వెయిట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మంచి సీట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలాంటి మొత్తం నేషనల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ మీకు అథెంటిక్గా ఇవ్వడమే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ యొక్క స్పెషాలిటీ. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కలిపి మీకు ఒక న్యూసే కనిపించదు. న్యూస్ వెనక ఉన్న వర్క్, న్యూస్ వెనుకున్న రీసెర్చ్, న్యూస్ వెనుకున్న వ్యూస్ అన్నీ మీకు తెలిసిపోతాయి. ఓకే, సో కనీసం ఈ వీడియో ద్వారా ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరగాలని ఆశిస్తున్నాను. ఓకే, తర్వాత మోస్ట్లీ 99% ఆన్లైనే ఉండబోతుంది. ఆన్లైన్లో ఎలా చేయాలనేది మొత్తం క్లియర్గా అయితే మీకు ఐడియా ఇస్తాను. ఒకవేళ మీరు డ్రాప్ అవ్వాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా చదవచ్చు. కనీసం ఒక 5 పిల్లలు, నీట్ పిల్లలు కావాలంటే ఒక బ్యాచ్, క్రాష్ కోర్స్ ఒక బ్యాచ్ కూడా స్టార్ట్ చేయవచ్చు. దానివల్ల ప్రజెంట్ 2021 ఎగ్జామ్ లోపు మీకు 100% కెమిస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా కోచింగ్ ఇవ్వడానికి కూడా రెడీ. ఆల్రెడీ మీరు కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ అయింది. మీరు ఇంట్లోనే కూర్చొని క్వశ్చన్స్, మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంది అనేది మన వెబ్సైట్కి డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు ఎంట్రీ చేసి యాజ్ పర్ ఎగ్జామ్లో ఎలా ప్రొసీజర్ ఉంటుందో అదే ప్రొసీజర్ మీకు ఇమ్మీడియట్గా మార్క్స్ మెయిల్కి వచ్చేస్తాయి. ఏ క్వశ్చన్ రాంగ్, ఏ క్వశ్చన్ కరెక్ట్ అని కూడా తెలిసిపోతుంది టైం లిమిట్తో పాటు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ఇస్తాను. దాని ద్వారా ఎగ్జామ్ అటెండ్ అయ్యి మీ పరిస్థితి స్టార్టింగ్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్ టెస్ట్ అయితే ఇవాళ కండక్ట్ అయింది. సో అలా మీరు కూడా కండక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. పర్సనల్గా ఒక బ్యాచ్ ఫామ్ కావాలంటే బ్యాచ్ దానికి కూడా
ఓకే. సో, ఇప్పుడు మన విజ్‌కెమ్ యూట్యూబ్ ఛానల్‌ని మీరు ఎలా వాడుకుంటారో, ఒకవేళ డ్రాప్ చేసినా, లేకపోతే ఏదైనా జాయిన్ అయిపోయి నెక్స్ట్ ఇయర్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకొక జస్ట్ ఐడియా ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకైతే లైక్ చేశారనుకుంటాను. లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. See here, if you press Vizchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with: one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism. You have problem in tautomerism. Okay, or any questions you want geometrical isomerism, like the topic videos you can go through, so that that topic will be very high. Okay, that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the Vizchem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format.